నెక్స్ట్ అస్సాం దేనికి ఫేమస్ అంటే టీ ప్రొడక్షన్ కి ఫేమస్, అది కూడా సుర్మా లోయ అంటాం, సుర్మా వ్యాలీలో ఇది చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అస్సాంలో మనకి ఇంపార్టెంట్ బ్రహ్మపుత్ర నది, దాని మీద కట్టిన బ్రిడ్జ్ ఏది అంటే బోగీబిల్ బ్రిడ్జ్ ని కట్టారు. అస్సాంలో ఉంటే నేషనల్ వాటర్ వే ఏది అంటే నేషనల్ వాటర్ వే 2, జాతీయ జలధారి రెండోది మనకి అస్సాం రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అస్సాం ఏ దానితో బోర్డర్ ని షేర్ చేసుకుంటుంది అంటే బంగ్లాదేశ్ తో అస్సాం బోర్డర్ ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి మనం అస్సాం ప్రాంతం గురించి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే ప్రపంచంలో అతిపెద్ద రివరిన్ ఐలాండ్ అంట మజూలీ, ప్రపంచంలోనే ద లార్జెస్ట్ రివరిన్ ఐలాండ్ మజూలీ, ఇది ఉన్నది కూడా మనకి అస్సాంలోనే బ్రహ్మపుత్ర నది క్రియేట్ చేసింది. ప్రపంచంలో ఒక ఐలాండ్ డిస్ట్రిక్ట్ గా ఉంది ఏ ప్లేస్ లో అంటే అస్సాంలోనే. ఈ మజూలీ అనే ఐలాండ్ ని డిస్ట్రిక్ట్ గా కూడా మార్చారు, ఒక జిల్లాగా దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ అస్సాం అండ్ అస్సాం ఫ్లడ్ రిపోర్ట్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల ఏ రాష్ట్ర ఫ్లడ్ రిపోర్ట్స్ డిజిటల్ గా మార్చారు అంటే అస్సాంకి. అది ఏ అంతర్జాతీయ సంస్థ ఉపయోగపడింది అంటే యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏదంటే న్యూయార్క్. అస్సాంకి ఫ్లడ్స్ దేని వల్ల వస్తాయంటే బ్రహ్మపుత్ర. అస్సాం దుఃఖదాయిని అని దేని పిలుస్తారు అంటే బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో ద వరల్డ్ టు హెల్త్ అనేది నర్సెస్ డే యొక్క ఇతివృత్తాంతంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం మే 12న మనం ఇంటర్నేషనల్ నర్స్ డే, అంతర్జాతీయ నర్స్ డే జరుపుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. సో ఫ్లోరెన్స్ నైటింగేల్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ నర్స్ డేని 1965 నుంచి జరపడం స్టార్ట్ చేశారు. అంటే ఇంటర్నేషనల్ నర్స్ డే మే 12, కానీ ఫ్లోరెన్స్ నైటింగేల్ జ్ఞాపకార్థం 1965 నుంచి స్టార్ట్ చేశారు. సో జనరల్ గా ఈ టైంలో కోవిడ్ టైంలో మనకి నర్స్ గానీ ఆమె యొక్క పాత్ర గానీ మనకి చాలా ఇంపార్టెంట్ అని తెలుసు. ఇలాంటి దానికి బేస్మెంట్ వేసిన వ్యక్తి మనకి ఫ్లోరెన్స్ నైటింగేల్. మనకి యుద్ధాల టైంలో అంటే ఎస్పెషల్లీ క్రిమియన్ వార్ జరిగినప్పుడు కాన్స్టాంటినోపుల్ సోల్జర్స్ అందరినీ కూడా ఈమె ట్రీట్ చేయడం జరిగింది. అలాగే లండన్ లో ఒక మెడికల్ కాలేజ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఈమె కారణం. ఈమెని ద లేడీ విత్ ల్యాంప్ అని కూడా పిలుస్తారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద లేడీ విత్ ల్యాంప్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరిని ద లేడీ విత్ ల్యాంప్ అని పిలుస్తారంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. సో ఫ్లోరెన్స్ నైటింగేల్ మోడర్న్ నర్సింగ్ కి ఒక బీజం వేసింది, మోడర్న్ నర్సింగ్ కి మెయిన్ ఫౌండర్ గా చెప్తాం. 1965 నుంచి ఆమె యొక్క జ్ఞాపకార్థంగా మే 12న ఇంటర్నేషనల్ నర్స్ డే అనేది మనం రికగ్నైజ్ చేసాం. దీని యొక్క ఇతివృత్తాంతం వచ్చేసి నర్సింగ్ ద వరల్డ్ టు హెల్త్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ దట్ ఇంటర్నేషనల్ నర్స్ డే. సో clear కదండి, రైట్? తెలంగాణ ఫార్మేషన్ డే is celebrated on, when it is celebrated and it is celebrated on June 2nd. Here I need to mention and clear one more thing, that is June 1st వచ్చేసి మనం వరల్డ్ మిల్క్ డే సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పాను నిన్నటి క్లాస్లో. ఇక్కడ ఐ హ్యావ్ టోల్డ్ అ మిస్టేక్. ఇక్కడ ఏంటి అని అంటే వరల్డ్ మిల్క్ డే అన్నటువంటిది మన భారతదేశానికి చెందినటువంటి వర్గీస్ కురియన్ గారు, ఈయన వచ్చేసి మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటాం. అదేవిధంగా మన భారతదేశంలో వైట్ రెవల్యూషన్ దట్ ఈస్ రిలేటెడ్ టు మిల్క్, ఈ వైట్ రెవల్యూషన్ కి కారకుడు కూడా వర్గీస్ కురియన్ గారు. దట్ మిస్టేక్ ఐ హ్యావ్ టోల్డ్ లైక్ పాస్చురైజేషన్ ని ఇంట్రడ్యూస్ చేసింది లూయి పాస్చర్ అండి. ఇట్ ఈస్ నాట్ వర్గీస్ కురియన్ గారు. లూయిస్ పాస్చర్ గారు పాస్చరైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే వర్గీస్ కురియన్ గారు మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి. అండ్ వైట్ రెవల్యూషన్ అన్నటువంటి దానిని వర్గీస్ కురియన్ గారు ఎక్కువగా దీనికి దోహదపడ్డారు. ఆ విధంగా ప్లీజ్ డూ కరెక్ట్ దిస్ థింగ్. వర్గీస్ కురియన్ he has played vital role in white revolution, whereas pasteurization concept was introduced by Louis Pasteur and but not Varghese Kurian. I need to clear this thing. అయితే here coming to the part of this June 2nd తెలంగాణ ఫార్మేషన్ డే. అసలు ఎప్పటి నుంచి తెలంగాణ అన్నటువంటిది ఈ ఆవిర్భావంలో ఉంది, దాని యొక్క హిస్టరీని మనం ఒకసారి కన్సిడర్ చేస్తే, ఇనీషియల్ గా మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు తెలంగాణని వివిధ డైనాసిటీస్ కి చెందినటువంటి రూలర్స్ దీన్ని పరిపాలించారు. అసఫ్ జాహీస్ పరిపాలించారు, నిజామ్స్, ఇట్లా డిఫరెంట్ రూలర్స్ దీన్ని పరిపాలిస్తూ వచ్చారు. దాని తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత తెలంగాణని, దట్ ఈస్ నథింగ్ బట్ హైదరాబాద్ ని మన భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అదేవిధంగా 1953 నవంబర్ 1 నవంబర్ వచ్చేసి మన పొట్టి శ్రీరాములు గారి నిరాహార దీక్ష, ఆయన చనిపోయిన తర్వాత 1 నవంబర్ 1953లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్నటువంటిది ఏర్పడింది. ఇది వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు యునైటెడ్ గా ఉండేవండి. దాని తర్వాత 1956లో దీని గురించినటువంటి ఎక్కువగా చర్చ జరిగింది. కాకపోతే తెలంగాణ దట్ ఈస్ నథింగ్ బట్ హైదరాబాద్, తెలంగాణ అన్నటువంటి కాన్సెప్ట్ కావాలని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. 1956లో దీని పట్ల ఏం జరిగింది అని అంటే తెలంగాణని కూడా ఆంధ్రప్రదేశ్లోనే విలీనం చేయాలి, దానిని సెపరేట్ చేయొద్దు అన్నటువంటి దానిని ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత 1969లో అదేవిధంగా 1972లో విపరీతమైనటువంటి ఎజిటేషన్స్ అన్నటువంటివి జరిగాయి. అదేవిధంగా 1969లో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈవిడ ఏం చేశారనంటే 6 పాయింట్ ఫార్ములా అన్ని ఒక ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశారు. 6 పాయింట్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశారు. సో దట్ దీని ద్వారా ఏంటి అంటే
బేసిక్‌లీ తెలంగాణ ఇప్పుడు ఇంత డెవలప్ అయింది కానీ హైదరాబాద్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఈ ఎక్కువగా డెవలప్‌మెంట్ లేదు. బ్యాక్వర్డ్ ఏరియాస్‌లో అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్ రీజియన్స్ అనేవి ఎక్కువగా డెవలప్ అవ్వలేదు. ఆ విధంగా బ్యాక్వర్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఇందిరాగాంధీ గారు 6 పాయింట్ ఫార్ములాని 1969లో ఇంట్రొడ్యూస్ చేశారు. అయినప్పటికీ కూడా మాకు సెపరేట్ తెలంగాణ కావాల్సిందే అని చెప్పేసి 69లో 72లో హెసిటేషన్స్‌ని వీళ్ళు జరుపుతూనే వచ్చారండి. దాని తర్వాత 1991లో దీని తర్వాత 1994లో ఏం జరిగింది అనంటే బీజేపీ వాళ్ళు ఈ తెలంగాణకి సపోర్ట్ చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవ్వడానికి బీజేపీ వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేశారు. దాని తర్వాత 2001లో ఏం జరిగింది అనంటే మన ప్రస్తుతం తెలంగాణకి చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు ఏం చేశారంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పేసి ఒక పార్టీని ఆవిర్భవించారు. దాని తర్వాత ఆయన ఫాస్ట్ 2001లో టీఆర్ఎస్ ని ఏర్పాటు చేసిన తర్వాత 2009లో ఈయన ఏం చేశారనంటే దాని తర్వాత నుంచి హంగర్ స్ట్రైక్ కి పాల్పడ్డారు. హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటుకి కావాల్సినటువంటి ఈ తెలంగాణ స్టేట్ ఏర్పాటు అవ్వడానికి చాలా మంది మేజర్ గా అయితే స్టూడెంట్స్ యాక్టివ్ రోల్ ప్లే చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ప్రాణాలను కూడా పణంగా పెట్టేసి ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం చాలా పాటుపడ్డారు. ఆ విధంగా జరిగినటువంటి మూవ్మెంట్ లో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అన్నటువంటిది సపరేట్ రాష్ట్రంగా ఏర్పాటైంది. అది కూడా ఏ యాక్ట్ ద్వారా అంటే తెలంగాణ బిల్ అని చెప్పేసి అని అంటాం. దీనినే ఇంకో విధంగా ఏపీ రీఆర్గనైజేషన్ తెలంగాణ యాక్ట్ ఆర్ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ దీని ద్వారా తెలంగాణ అన్నటువంటిది ఏర్పాటు అయింది. ఈ విధంగా తెలంగాణ ఫామ్ అయ్యి ఇప్పటికీ 2014లో ఫామ్ అయిందండి. ఇప్పటికీ దిస్ ఇస్ ద 7th year దట్ ఈస్ సెలబ్రేటింగ్ ఆన్ June 2nd. అదేవిధంగా తెలంగాణ విషయానికి వచ్చేసరికి దీని యొక్క స్టేట్ బర్డ్ స్టేట్ ఎంబ్లెమ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. స్టేట్ బర్డ్ వచ్చేసి పాలపిట్ట అండి. దట్ ఈస్ నథింగ్ బట్ దానినే బ్లూ జే అని కూడా దానికే ఇంకొక పేరు. స్టేట్ యానిమల్ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ డియర్. స్టేట్ ఫ్లవర్ వచ్చేసి తంగేడు పువ్వు వచ్చేసి దట్ ఈస్ స్టేట్ ఫ్లవర్ అండి. అదేవిధంగా దీనికి సంబంధించి స్టేట్ ట్రీ వచ్చేసి ఏంటి అని అంటే జమ్మి చెట్టు వచ్చేసి స్టేట్ ట్రీగా చెప్తాం. అండ్ వీళ్ళ యొక్క తెలంగాణ స్టేట్ యొక్క ఎంబ్లం వచ్చేసి ఈ ఎంబ్లంలో ఏముంటుంది అంటే కాకతీయ తోరణం ఉంటుందండి. కాకతీయ తోరణం అలాంగ్ విత్ దాట్ మన సెంట్రల్ కి చెందినటువంటి మన ఇండియాకి సంబంధించినటువంటి ఎంబ్లం లాగానే అశోక ఎంబ్లం లయన్ ఉంటుంది. అదేవిధంగా దీనితో పాటు చార్మినార్ కూడా ఉంటాయి. ఈ ఎంబ్లంలో ఇవన్నీ కూడా భాగాలు. ఆ ఎంబ్లంలో ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి అది కూడా ఇంపార్టెంట్. తెలుగు, హిందీ అండ్ ఉర్దూ. సత్యమేవ జయతే అని కూడా మెన్షన్ చేయబడి ఉంటుంది. దీస్ ఆర్ సెవెరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ రిగార్డింగ్ తెలంగాణ. క్లియర్ కదండి. అదేవిధంగా తెలంగాణ అన్నటువంటిది 28వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. క్లియర్ రైట్. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఇది ఆఫ్టర్ వరల్డ్ ఓషన్ డే, ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం తర్వాత జరుపుకుంటారని చెప్తారు. సో జనరల్ గా మనకి వరల్డ్ ఓషన్ డే వచ్చేసి ఎప్పుడు అంటే 8th జూన్. సో 8th జూన్ అనేది వరల్డ్ ఓషన్ డే. దాని తర్వాత వెంటనే June 9న కోరల్ ట్రాంగిల్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. కోరల్ సీ అనేది మనకి ఆస్ట్రేలియాలోని నార్త్ ఈస్ట్ పొజిషన్ లో, ఇది ఆస్ట్రేలియా మొత్తం అనుకుంటే ఎగ్జాక్ట్ గా ఈశాన్య ప్రదేశంలో నార్త్ ఈస్ట్ పొజిషన్ లో మనకి కోరల్ సీ అనేది లొకేట్ అయింది. భారతదేశంలో కోరల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం ఏది అంటే అండమాన్ సీ అని చెప్పేసి చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద కోరల్స్. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డేస్ ఇచ్చారు కాబట్టి జూన్ మంత్ నుంచి చూస్తే సో June 1st వచ్చేటప్పటికి మనం ఏమని గుర్తుపెట్టుకోవచ్చు అంటే మిల్క్ డే, వరల్డ్ మిల్క్ డే, ప్రపంచ పాల దినోత్సవం ఎప్పుడు అంటే June 1st. అలాగే ఇక్కడ ఇంకొక అంటే June 1st ఇంటర్నేషనల్ పేరెంట్స్ డే అని చెప్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ మిల్క్ డే అని కూడా చెప్పొచ్చు. అలాగే భారతదేశంలో మిల్క్ కోసం వైట్ రివల్యూషన్, శ్వేత విప్లవం, సో దీన్ని ముందుకు నడిపించింది మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా వెర్గీస్ కురియన్ అని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ చాలా మందికి తెలుసు June 2nd ఈస్ వెరీ పాపులర్ బికాస్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్ డే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు అంటే June 2nd గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది తెలంగాణ ఫార్మేషన్ డే అండ్ June 3rd వచ్చేటప్పటికి ప్రపంచ బైస్కిల్ డే, వరల్డ్ బైస్కిల్ డే అనేది ఎప్పుడు అంటే మనకి June 3rd గా గుర్తుపెట్టుకోవచ్చు. June 4th స్పెసిఫిక్ డేస్ లేవు. అండ్ June 5th వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ డే అని చెప్పొచ్చు, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం June 5th గా ఉంది. సో June 6th ఇంపార్టెంట్ డేస్ ఏం లేవు. నెక్స్ట్ June 7th. సో June 7th వచ్చేటప్పటికి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే, సో ప్రపంచ ఆహార సేఫ్టీ డే అనేది, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అనేది 7th గా చెప్పొచ్చు. 8th వచ్చేటప్పటికి మనకి ఏంటి అంటే వరల్డ్ ఓషన్ డే అండ్ 9th వచ్చేటప్పటికి కోరల్ ట్రాంగిల్ డే. June 10th అండ్ June 11th స్పెసిఫిక్ డేస్ లేవు. అండ్ June 12th వచ్చేటప్పటికి ఏది అంటే వరల్డ్ డే ఎగెనెస్ట్ చైల్డ్ లేబర్ అనేది June 12th. ఇది June 1st నుంచి June 12th వరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన డేస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ 2021. Let's have the first one. World Day Against Child Labor 2021 is observed on. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారండి? ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ June 12th. బేసిక్లీ ఈ 2021 ఈ చైల్డ్ లేబర్ డే యొక్క థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే యాక్ట్ నవ్ అండ్ చైల్డ్ లేబర్. దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఇయర్
ఎక్స్క్యూజ్ మీ. బేసిక్లీ ఈ చైల్డ్ లేబర్ డే ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నామంటే అండర్ ఇన్ అసోసియేషన్ విత్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అలాంగ్ విత్ యూనిసెఫ్. ఈ వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈ చైల్డ్ లేబర్ డే అనేటువంటి దాన్ని ఆర్గనైజ్ చేస్తూ వచ్చారు ప్రతి సంవత్సరం కూడా. ఎందుకు దీనికి ఉన్నటువంటి ప్రామినెన్స్ ఏంటి అంటే ఇప్పటి వరకు కేవలం మన భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం చూసుకుంటే ఎంతమంది చైల్డ్ లేబర్ ఉన్నారు అంటే 160 మిలియన్ చిల్డ్రన్ ఆర్ అండర్ గోయింగ్ దిస్ థింగ్. ఎందుకు అసలు చైల్డ్ లేబర్ అవ్వడానికి పిల్లలు 6 to 14 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలు వాళ్ళకి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే విద్యను అభ్యసించడం. అలా కాకుండా ఈ లేబర్ యాక్టివిటీస్ చైల్డ్ లేబర్ గా మారిపోవడం వెనకాల కారణం ఏంటి అంటే మేజర్ గా వాళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్ పువర్ బికాస్ ఆఫ్ పావర్టీ. చాలా మంది చిల్డ్రన్ చైల్డ్ లేబర్ గా కన్వర్ట్ అయిపోవడానికి మేజర్ రీజన్. మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ ప్రతి 10 మందిలో 9 మంది చైల్డ్ లేబర్ ఎక్కడ ఎక్కువగా ఉన్నారంటే ఏ కాంటినెంట్స్ లో అంటే ఏషియా అండ్ ఆఫ్రికా. ఈ కాంటినెంట్స్ లో ఈ రెండు కాంటినెంట్స్ లో ఎక్కువ మంది పిల్లలు చైల్డ్ లేబర్ గా కన్వర్ట్ అవుతున్నారంట. రీసెంట్ గా ఐఎల్ఓ అండ్ యూనిసెఫ్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చైల్డ్ లేబర్ ఎజెండా 2020 ఈ రిపోర్ట్ ప్రకారం 160 మిలియన్ చిల్డ్రన్ ఇప్పటికీ కూడా ఈ చైల్డ్ లేబర్ ఉచ్చులో ఉండిపోయారట. దాని నుంచి బయటికి తీసుకొని రావడానికి వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్, చిల్డ్రన్ గా వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ వాటన్నిటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వాళ్ళ అయిపోవడం వెనకాల ఉన్నటువంటి కారణాలు వాటన్నిటిని ఎరాడికేట్ చేయడానికి ఈ డేని సెలబ్రేట్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా మన భారత రాజ్యాంగం ప్రకారం అయితే ఏ ఆర్టికల్ ఈ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ఆర్టికల్ 24. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చేసి ఆర్టికల్ 21A అండి. అదేవిధంగా ఆర్టికల్ 21 వచ్చేసి రైట్ టు లైఫ్. ఇక్కడ ఆర్టికల్ 21A వచ్చేసి దిస్ ఇస్ రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్టికల్ 24 వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, దట్ ఈస్ ద థింగ్. అదేవిధంగా ఐఎల్ఓ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ situated in Geneva, Switzerland. International Labour Organization. UNICEF యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ న్యూయార్క్, USA. దిస్ ఇస్ ద థింగ్. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే జూన్ 5th వచ్చేసి వాట్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ జూన్ 5th అండి? వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సెలబ్రేటెడ్ ఆన్ జూన్ 5th. అదేవిధంగా జూన్ 1st వచ్చేసి వాట్ ఈస్ ద ప్రామినెన్స్? వరల్డ్ మిల్క్ డే సెలబ్రేటెడ్ ఆన్ జూన్ 1st. అదేవిధంగా జూన్ 8th వచ్చేసి దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వరల్డ్ ఓషన్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ జూన్ 8th. అదేవిధంగా జూన్ 15th దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ వరల్డ్ విండ్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ జూన్ 15th. These are several other important days that are celebrated in the month of డే అబ్జర్వ్. సో వరల్డ్ ఎగెనిస్ట్ చైల్డ్ లేబర్ డే, బాల కార్మిక దినోత్సవం అంటారు కదా ఎప్పుడు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి 12th మే అని చెప్పేసి ఆప్షన్ లో ఉంది. సో 12th మే వచ్చేసి ఇంటర్నేషనల్ నర్సెస్ డే. సో ఇంటర్నేషనల్ నర్సెస్ డే అనేది మనకి ఎప్పుడు అంటే 12th మేగా రికగ్నైజ్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 11th ఏప్రిల్ వరల్డ్ పార్కిన్సన్స్ డే. సో వరల్డ్ పార్కిన్సన్స్ డే అనేది, సో పార్కిన్సన్ అనేది ఒక వ్యాధి అని ఆల్రెడీ మీకు తెలుసు. వరల్డ్ పార్కిన్సన్స్ డే అనేది 11th ఏప్రిల్ గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకా 10th జూన్ అండ్ 12th జూన్ ఉన్నాయి. ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసాం. ఏమని అంటే జూన్ 8th వచ్చేటప్పటికి వరల్డ్ ఓషన్ డే అనేది ఉంది అని చెప్పేసి, దాని తర్వాత జూన్ 10th అండ్ 11th ఏమి స్పెసిఫిక్ లేవు అని. జూన్ 12th వచ్చేటప్పటికి ఏది ఉంది అంటే వరల్డ్ డే ఎగెనిస్ట్ చైల్డ్ లేబర్. సో వరల్డ్ డే ఎగెనిస్ట్ చైల్డ్ లేబర్ అనేది 12th జూన్ కింద రికగ్నైజ్ చేశారు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని మొట్టమొదటిగా గుర్తించింది ఎవరు అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ దీన్ని మొట్టమొదటిగా గుర్తించింది. సో ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ డే ఎగెనిస్ట్ చైల్డ్ లేబర్ డే అనేది 12th జూన్ రికగ్నైజ్ చేశాం. అలాగే భారతదేశంలో చదువుకోవడం కోసం 16 to 14 ఇయర్స్ వాళ్ళకి చదువుకోవడం కోసం రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేసి 21A ఆర్టికల్ అనేది ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 24 వచ్చేటప్పటికి ఏంటంటే ఆర్టికల్ 23 అనేది సారీ ఆర్టికల్ 23 అనేది దేనికి సంబంధించింది అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అ చైల్డ్ ఇన్ ఫ్యాక్టరీస్ లో గానీ గనుల్లో గానీ హానికరమైన ప్రదేశాల్లో గానీ సో ఎవరైతే పిల్లలు ఉన్నారో సో వాళ్ళతో పని చేయించకూడదు. సో పని చేయించడం అనేది చట్టరీత్యా నేరము అని చెప్పేసి ఇండికేట్ చేసే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 23 అని చెప్పొచ్చు. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఫ్యాక్టరీస్ ఆర్ హజార్డ్ యూనిట్స్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ వన్ World Blood Donor Day observed every year on ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామని it is observed every year on June 14th. వరల్డ్ బ్లడ్ డోనర్ డే ప్రతి సంవత్సరం కూడా దీనికి సంబంధించి ఒక స్లోగన్ అనేటువంటిది ఉంటుందండి. అది స్లోగన్ అన్న థీమ్ అన్న అనుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఇయర్ 2021 కి వచ్చేసరికి దీని యొక్క స్లోగన్ ఏంటి అంటే గివ్ ద బ్లడ్ కీప్ ద వరల్డ్ బీటింగ్. గివ్ ద బ్లడ్ కీప్ ద వరల్డ్ బీటింగ్. ఈ ఇయర్ థీమ్ అనుకోవచ్చు, స్లోగన్ అనుకోవచ్చు. ఈ ఇయర్ ది స్లోగన్ వచ్చేసి గివ్ ద బ్లడ్ కీప్ ద వరల్డ్ బీటింగ్. బేసిక్లీ ఈ డే ఎందుకు అబ్జర్వ్ చేస్తారు అని అంటే జూన్ 14th వచ్చేసి కార్ల్ ల్యాండ్స్టీనర్ ఇది వరకు మనకి లైక్ ఈ బ్లడ్ గ్రూప్స్ AB అదేవిధంగా O ఈ 3 బ్లడ్ గ్రూప్స్ ని ఐడెంటిఫై చేసి డెసిఫర్ చేసి బ్లడ్ లో ఈ వివిధ రకాలైనటువంటి బ్లడ్ గ్రూప్స్ ఉంటాయని చెప్పి ఐడెంటిఫై చేసినటువంటి సైంటిస్ట్ కార్ల్ ల్యాండ్స్టీనర్ గారి బర్త్ యానివర్సరీ కూడా వరల్డ్ బ్లడ్ డోనర్ డేగా మనం సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా ఇది వరకు ఒకప్పుడు మరి ఇలా బ్లడ్ గ్రూప్స్ ఐడెంటిఫై చేయనప్పుడు పరిస్థితి ఏంటంటే అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి అంటే వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటి అవేమి తెలియకుండానే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేటువంటిది జరిగేది. ఆ విధంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోయేవారు. ఆ విధంగా కార్ల్ ల్యాండ్స్టీనర్ గారు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. అదేవిధంగా ఒక బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఇంకొక బ్లడ్ గ్రూప్ బ్లడ్ ని ట్రాన్స్ఫ్యూజ్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోతారు అన్నటువంటి విషయాన్ని ఈయన బ్లడ్ గ్రూప్స్ డివిజన్ చేసినప్పుడు ఐడెంటిఫై చేసి చెప్పారు. అదేవిధంగా 1 యూనిట్ ఆఫ్ బ్లడ్, ఒక యూనిట్ ఆఫ్ బ్లడ్ ముగ్గురు యొక్క ప్రాణాలని కాపాడగలదు. 3 lives ని కాపాడగలదు ఒక యూనిట్ ఆఫ్ బ్లడ్. అదేవిధంగా హ్యూమన్ బాడీలో ఎన్ని లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది అంటే 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుందండి. ఒక్కసారి బ్లడ్ ని డొనేట్ చేయడం వల్ల యావరేజ్ గా ఎంత బ్లడ్ డొనేట్ చేస్తారనంటే ఒకసారి ఒక బ్లడ్ డొనేషన్ లో 450 ml వరకు బ్లడ్ ని డొనేట్ చేయొచ్చు. దాని ద్వారా అలా 450 ml ని డొనేట్ చేసిన తర్వాత అది 24 to 48 hours లో మళ్ళీ ఆ బ్లడ్ అనేటువంటిది రీగైన్ అవుతుంది. బ్లడ్ ని డొనేట్ చేయడం వల్ల కేవలం మన బ్లడ్ లాస్ అవుతుందని చాలా మంది ఫీల్ అవుతుంటారండి. అది కాకుండా మన లివర్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది, హార్ట్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అదేవిధంగా మన క్యాలరీస్ అనేటువంటివి తగ్గుతాయి అండ్ ఫ్రెష్ బ్లడ్ అనేటువంటిది ఈ విధంగా జరగడం వల్ల ఒక హ్యూమన్ హెల్దీగా ఉండడం కోసం బ్లడ్ డొనేషన్ కూడా ఎంతైనా అవసరం. అదేవిధంగా ఆ విధంగా బ్లడ్ డొనేషన్ యొక్క
అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ బ్లడ్ డొనేషన్ పట్ల అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ దానివల్ల కలిగేటువంటి లాభాన్ని ప్రజల్లో తెలియజేస్తూ ఈ బ్లడ్ డోనర్ డే ప్రతి సంవత్సరం కూడా జూన్ 14న సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ బ్లడ్ డోనర్ డే ఒక్కొక్క కంట్రీలో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా ఈ ఈవెంట్ 2021 ఈవెంట్ని ఎక్కడ ఆర్గనైజ్ చేశారనంటే రోమ్, ఇటలీలో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే జూన్ 8 వచ్చేసి వాట్స్ ప్రామినెన్స్ ఆఫ్ జూన్ 8 అండి. వరల్డ్ ఓషన్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ జూన్ 8. అదేవిధంగా జూన్ 1 వచ్చేసి వరల్డ్ మిల్క్ డే ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ జూన్ 1. జూన్ 5 వచ్చేసి వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే సెలబ్రేటెడ్ ఆన్ జూన్ 5. అదేవిధంగా దీస్ ఆర్ సెవెరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. క్లియర్ కదండి.